అవునరా, మరి నాటి ఎప్పుడు వేస్తుర్రా? మరి ఇంకో 10 రోజులు టైం పడుతుందిరా. మీరు ఎప్పుడు వేస్తుర్రా? మరి ఇంకో వారం పట్టట్టుందిరా. రాజుగా మరి మీరు ఎప్పుడు వేస్తుర్రా? మేము ఇంకా తుకమే ఆడుకోలేమురా. ఊరిని అందరు నాట్లకే వచ్చిందిరా అంటే మేము ఇంకా తుకమే అనుకోలేరా? సరే కానీ అవన్నీ సేపు రావాడు ఫోన్ చేసుకుంటారా? లేదు రాడు, సిటీకి పోయినప్పటి నుంచి ఫుల్ బిజీ అయిన రాడు. ఏ అని గురించి తెలిసేవాడు మనం పెట్టం భూమి పర్ మరి ఏమో రాఘవన్ లేకుండా ఆడేనా ఆడలే కట్టుండదు కారా, ఆడేరా. అరే రావా, ఎప్పుడు వచ్చినావు రా హైదరాబాద్కి అని? అయినా గిట్ల తయారైనేమిరా కలర్ కోడ్ పిల్లలు కదా. ఏ మన్ why you are shouting? ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం రా. నేను రా రాజుగాన్ని. నేను రా కన్యాని. అరే నేను రా బంటి గాని. అరే మీరారా, గుర్తుపట్టలే బేటే మిమ్మల్ని. ఎట్లున్నారు బేటే? బేటేనా అంటే ఏంటిదా? అది మా ఊళ్ళో పదం బేటే, హైదరాబాద్ లో కామన్. మరి ఊర్లో ఏం చేస్తారు బేటే? మాయేమున్నదిరా, పొలం కాడ పని చేసుకుంటే ఇంట్లో కూర్చున్నాడు. నేను 1 వీక్ తర్వాత సిటీకి వెళ్తా బాయ్. మీరు నాతో టచ్ చేసేయండి, మిమ్మల్ని మనం నా లెక్క స్టైలిష్ గా తయారు చేస్తాం. మేము ఏడికి రాము, ఉన్న పొలం చేసుకుంటూ ఇన్నే ఉంటాం రా. అవునరా, మేము ఇన్నే ఉంటాం. సరే బేటే, నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మ బేటని నాన్న బేటని కలిసేస్తా. సరేరా, నువ్వు జల్దీరా, మేము మా ఇంటికాడ ఉంటాం. అరే ఎటార్ యువర్ డాడ్ ఇస్ బ్యాక్ అనుకో. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే అది గట్ల తయారైంది, సేమ్ దొంగకోలు పట్టుకొని కదా. మా భాష ఊర్లో వెరైటీగా మాట్లాడుతుంటారు. సిటీలో బీగరాల్లో తోలిగిన సపోర్ట్ చేసిందేమో రా. సరే మనమైతే మా ఇంటికి పోదాం పది. వాడు వస్తానే కదా, మన కోసం వెయిట్ చేద్దాం. బేటే ఎక్కడికి వెళ్దాం? అరే నాకు దొడ్డిగా వస్తుంది, పోం పారా. నేను దొడ్డిక అంటే ఏంటిదిరా? మొత్తం కొత్త కొత్త పదాలు వాడుతురేంట్రా? అరే తిప్పి కొడితే నువ్వు హైదరాబాద్ 2 నెలలు కూడా అవుతలేదు. ఎందుకురా ఇంతగానో షో చేస్తున్నావు? లేదు బేటే, మనం హైదరాబాద్ లో ఒక్కరోజు ఉన్నాం, మనం మన భాష అన్ని మాత్రం. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తాయి. ఆ వంకర్ తింకర్ ఏం కాయాలని అడిగిందంట నీ అసంటిది. ఈయన్నే ఉట్టినావు, ఈయన్నే పెరిగినావు. ఓ 2 నెలలు అయితే నువ్వు హైదరాబాద్ పోయి. ఏమో బాగానే కథలు పడుతున్నావు కదరా. సరే గానీ నాకు రీల్స్ తీసే టైం ఏంది, రీల్స్ ఇద్దాం వస్తారా? నువ్వు రీల్స్ ఇట్లా తీస్తావారా? మరి నాకు ఇన్స్టాలో 10K ఫాలోవర్స్ ఉన్నారు బేటే. పోపేరా. అవును గానీ నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమని ఉంటుందిరా? ఎర్రగడ్డ మెంటల్ రాగా అని ఉంటుంది బేటే. అదేం పేరు రా అట్లుంది? అరే హైదరాబాద్ లో మోడల్స్ అందరూ ఇట్లనే పెట్టుకుంటారు బేటే, మీకు తెలియదు బేటే. ఏమోరా బాబు, నువ్వు హైదరాబాద్ పోడిందో గానీ ఓ ఇంత మంచి లెక్క తయారైంది. చెప్పు మమ్మీ. చెప్పినా కదా విలేజ్ వెళ్తున్నాను, ఓ 1 వీక్ లో వచ్చేస్తా. నువ్వు మాత్రం జాగ్రత్త, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట కుర్జా మొహమోడా. సరే మమ్మీ, బాయ్. ఓళ్ళు రాళ్ళు మీ అమ్మనా? లేదురా, మా పిల్లరా. అంటే నీకు లవర్ గుడ్లు ఉందారా? వాడిని ఒక అమ్మాయి లవ్ చేస్తుంది. వాడినే ఒక అమ్మాయి లవ్వా? అవునరా, నేను మా పిల్లతో కలిసి రీల్స్ కూడా చేస్తా. అవునా? ఏమని ఉంటుందా నీ పిల్లాడి ఇన్స్టాలో? ఫింగ్లెస్ క్వీన్, ఫింగ్లెస్ క్వీన్. బోన్లెస్ చికెన్ అని పెట్టుకోమంటారా? ఆమెని ఏ క్లాస్ రా? ఆమెది 7th క్లాస్ రా. 7th క్లాసా? ఏంద్రా 7th క్లాసా? అరే నీకు పోక్సో కేసు గురించి తెలుసారా? లేదు బేటే, తెలియదు. అయినా నాకు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పోక్సో కేసు అంటే మైనర్ అమ్మాయిని లవ్ చేసినాం అనుకో, పోలీస్ స్టేషన్ లో నూపుతారు, లైఫ్ లాంగ్ అందులోనే ఉండాలి. మైనర్ అంటే ఏంటిదిరా? అరే మైనర్ అంటే ఏంటి కూడా తెలియదురా? తెలియదురా? అరే ఒకటి చెప్తున్నా వినుర్రి, మేము మైనర్ రమే కావచ్చు కానీ మా మనసు మాత్రం మేజర్స్. నువ్వు కూర్చిపోయే రోజులు దూరం ఏం లేవురా, దగ్గరనే ఉన్నాయి, అర్థమవుతుంది. అరే అవన్నీ కాదురా, నేను రీల్స్ తినిపోతున్నా, మీరు అసరా రారా? మాకు కూడా ఈడ ఏం పని లేదు, మా పొలం సైడ్ పంపాలి. చలో నడు. అరే నేను మంచి డైలాగ్ చెప్పి ముందుకు నడుచుకుంటా సార్. నేను ముందుకు వచ్చినప్పటికీ మేము మెల్లమెల్లంగా వెనుకోవాలి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఎర్ర ఉంటుంది కారం, ఎర్ర ఉంటుంది కారం, మైన గుండె చంపేస్తారా బయటే. అరే ఆగావు, ఆ డైలాగ్ ఎప్పుడైంది, ఆ ప్రాస ఏంది? గిట్లేందిరా గిట్లా నన్ను చంపుతావారా? అయినా నడుచులేందిరా, కింద హర్షమూల ఇట్లా అయినాయారా, గట్ల నడుస్తున్నావు? అరే నువ్వు అట్లనే చేస్తాం రా. మేమంటే నీళ్ళంటే ఇంకెంతమంది ఉన్నారా దేశానికి పనికిరాని వాళ్ళు? ఇంద్రా బయటే ఉరుకున్నా కొద్ది చాలా ఎక్కువ చేస్తున్నావు. అరే నువ్వు ఆగ్రా, నేను చెప్తా. అరే అంతటి అవసరమారా, మనకు వదిలేయి. ఏంది వదిలేయాలా? వాళ్ళ ఇంటికాడ ఏం జరుగుతుందో తెలుస్తున్నారా వానికి? ఏ వదిలేరా, గవర్నెన్కి ఇప్పుడు మనం చెప్పకపోతే వాళ్ళు చెప్తారా వానికి? చిన్నప్పటి నుంచి మనతోడే కదా తిరిగింది. ఏమైందిరా?
మీ ఇల్లు చూసిన వారు ఒకసారి ఎట్లుందో. అప్పులలో రోజు మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నాయన ఇజ్జత్ తీస్తుర్రు. ఆ బాధ తట్టుకోలేక గడ్డి మంది ఆగి చనిపోదామని డిసైడ్ అయ్యి గడ్డి మంది 100 మంది షాప్ పోతే ఆ షాప్ అయినా కనుమనం వచ్చి మన ఊరు సర్పంచ్ ఫోన్ చేసి చెప్పిండు. అప్పుడు మన ఊరందరూ వచ్చి మీ అమ్మ నాన్న మందలిచ్చిండు. ఏమన్నా తెలుసారా నీకు? హైదరాబాద్ ఏమన్నా పని చేసి పైసలు ఇంటికి పంపిస్తావు అనుకుంటే చిల్లర దాని దగ్గర రెడీ అయ్యాను. నీకు 18 ఏళ్ళు రాలేవు కానీ ఇప్పుడే లవర్ని మెయింటైన్ చేస్తుంది. ఇంట్లో బాధలుంటే కొడుకున్నాడని గుర్తుకు రావాలి కానీ ఇంటికి కొడుకే భారం కావద్దురా. నాకు ఆ అన్న తెలుసు, నాకు ఈ అన్న తెలుసు. రేపటి రోజున మీ ఇంటికి ఏదైనా కష్టం వస్తే ఏ అన్నారు ఆడు గుర్తు పెట్టుకో. అరే చిల్లర కథలను బంద్ చేసి ఏదైనా పని చేసుకొని ఫస్ట్ ఈ అప్పులను ముట్టేపురా. మీ అమ్మ నాన్న ఇజ్జత్ పోతున్నది. ఇప్పుడైతే మీ ఇంటికి పోయి అమ్మా నాన్నలతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడు. నువ్వు మారితే మా దగ్గర రా, లేకపోతే ఇక్కడ కలర్ కొడుకు కడదావు.